వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడుగా పేరున్న బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా కాలం తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి భార్యతో పాటు కలిసి చేరుకున్న ఆయన తన లోపలికి అనుమతించాలి అంటూ కాసేపు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి బోరుగడ్డను వారు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన జగన్ ఇంటి ముందే కూర్చున్నారు. జగన్ పేరుతో బోరుగడ్డ అనేక దందాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. అయినా జగన్ కు దగ్గరయ్యేందుకు బోరుగడ్డ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ జగన్ నివాసం వద్దకు వచ్చిన బోరుగడ్డ ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరారు. వారు లోపలికి సమాచారం అందించినా ఎంట్రీ ఇవ్వొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బోరుగడ్డ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర నేతలపై విమర్శలకు దిగారు. సజ్జల ఇతర నాయకులు తనను జగన్ను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీలో ఓ నాయకుడితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను కూడా ఈ సందర్భంగా బోరుగడ్డ బయటపెట్టారు. ఆ ఫోన్ కాల్లోనే తను రౌడీ షీటర్ గా పేర్కొంటూ అడ్డుకోవడంపై బోరుగడ్డ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను రౌడీ షీటర్ను కాదని స్వయాన హైకోర్టు గతంలో క్లారిటీ ఇచ్చిందని బోరుగడ్డ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరికి మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 30 లక్షల కాలుబలం మాది. మీ అన్నకి రౌడీ షీటర్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీటర్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జలు చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది. ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను.